బడ్జెట్ అంటే మీకు ట్యాక్స్ బెనిఫిట్స్, మార్కెట్ బెనిఫిట్స్ మాత్రమే కనిపిస్తున్నాయా? కానీ బడ్జెట్ని డిసైడ్ చేసే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? బడ్జెట్లో ఈ లైన్ చూడండి. Tax holiday till 2047 to any foreign company that provides cloud services to customers globally by using data center services. చూడడానికి బోరింగ్ అనిపించిందా? మీరు సరిగ్గా గమనిస్తే బడ్జెట్కి 3 నెలల ముందు అక్టోబర్లో అదానీ కంపెనీ వైజాగ్లో గూగుల్ పార్ట్నర్షిప్తో $15 బిలియన్ డేటా సెంటర్ డీల్ని కుదుర్చుకుంది. 2026 జనవరిలో రిలయన్స్ జియో కంపెనీ గుజరాత్లోని జామ్నగర్లో ఏఐ డేటా సెంటర్ కోసం $20 బిలియన్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. ఈ రెండు కంపెనీలు మైక్రోసాఫ్ట్, గూగుల్, AWS లాంటి జైంట్ కంపెనీస్కి డేటా సెంటర్ హోస్టింగ్ ఇస్తాయి. ఫారెన్ కంపెనీస్ 0% ట్యాక్స్ అంటే ట్యాక్స్ కట్టకుండా $1 బిలియన్ సేవ్ చేసుకుంటాయి. జియో, అదానీ కంపెనీలు రెంట్ రూపంలో వెల్త్ని జనరేట్ చేసుకుంటాయి. ఇక్కడ జియో, అదానీ కంపెనీలు లక్కీ అనిపిస్తుందా? కానీ నిజానికి కంపెనీస్ ముందు పాలసీస్ని బిల్డ్ చేసుకున్నాక గవర్నమెంట్ పాలసీస్ని బిల్డ్ చేస్తాయి. దీన్నే మార్కెట్లో ఎర్లీ పొజిషనింగ్ అంటారు. మనం ఇక్కడ 25,000 రూపీస్ ట్యాక్స్ ఎలా కట్టాలని ఆలోచిస్తాం, కానీ అక్కడ కంపెనీస్ 25,000 కోట్ల ప్రాఫిట్ ఎలా బుక్ చేసుకోవాలని ఆలోచిస్తాయి.